హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 102. ఇక్కడ ఏమంటున్నాడంటే 75% ఆఫ్ 75% ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే మనల్ని ఫైనల్గా అడిగింది ఏంటంటే ఈ వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో దీన్ని జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎలాగంటే నేనేం చెప్పాను, 75% అంటే 3/4 అవుతుందని చెప్పా, అవునా కదా? ఇది ఫ్రాక్షన్లో 3/4 అవుతుంది. ఆఫ్ మళ్ళీ ఇంకొక 75% అంటే ఇక్కడ కూడా ఒక 3/4 వస్తుంది. అలా ఇదేమవుతుందంటే 9/16 అవుతుంది, అవునా? కానీ ఇక్కడ ఒకసారి చూస్తే ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు, పాయింట్స్లో ఉన్నాయి వాల్యూస్, అవునా? మరి పాయింట్స్లో ఉన్నప్పుడు 9/16ని పాయింట్స్లో రాయాలంటే కాంప్లికేట్ అవుతుంది, అవునా కదా? సో అలాంటప్పుడు మనం ఈ అప్రోచ్లో వెళ్ళకూడదు అనమాట. ఓకేనా? మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ 75% అంటే ఎలా రాసుకోవచ్చు, 75/100, అవునా కదా? ఆఫ్ మళ్ళీ ఇంకొక 75% అంటే ఇంకొక 75/100 అవుతుంది. సో అలా పైన ఏమవుతుందంటే 75² అవుతుంది, డివైడెడ్ బై కింద 10,000 అవుతుందా, 10,000. సో ఇక్కడ 5తో ఎండ్ అయ్యే వాటికి స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే తెలుసు కదా ట్రిక్. 5² ఎంత, 25 అవుతుందా, 5² 25 రాసేసేయండి. 5 కాకుండా రిమైనింగ్ నెంబర్ ఏముంది, ఇక్కడ 7 ఉందా, 7 ఇంటూ దాని పక్కన ఉన్న నెంబర్. మరి 7 ఇంటూ దాని పక్కన ఉన్న నెంబర్ అంటే దాని నెక్స్ట్ నెంబర్ అంటే 8 కదా. సో 7 ఇంటూ 8 అంటే 56 అవుతుందా. అలా 75² అంటే 5625 5625 అవుతుంది. బై 10,000 ఉంది కదా. సో బై 10,000. సో పాయింట్ ఏమవుతుందంటే పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుందా, అవునా కదా? సో అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ అనేది 0.5625 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా? అంతేగాని ఇక్కడ 75% అంటే మాకు తెలుసు అనేసి 3/4 రాసుకొని ఇంటూ మళ్ళీ 75% అంటే 3/4 అని రాసుకొని క్వశ్చన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. ఓకేనా? సందర్భాన్ని బట్టి వాడుకోవాలి. అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 103. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 20% ఆఫ్ 75 ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ x% ఆఫ్ 420 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ 20% ఆఫ్ 75 ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ x% ఆఫ్ 420 అయితే x యొక్క విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్త చూస్తే ఈ వాల్యూ అనేది 20% ఆఫ్ 75 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, అవునా? మరి ఇక్కడ 75లో 20% అంటే ఏమవుతుంది, 10% అంటేనేమో 7.5, అవునా? మరి 20% అంటే 10%కి డబల్ అనమాట. మరి ఇక్కడ 10% అంటే 7.5 అంటే దానికి డబల్ ఏమవుతుంది, 15 అవుతుంది అనమాట. ఓకేనా? సో 15 అవుతుంది. అంతేగాని మళ్ళీ దీనికోసం 20% అంటే 20/100 ఇంటూ 75 ఈ క్యాలిక్యులేషన్ చేయకూడదు అనమాట. ఓకేనా? డైరెక్ట్గా పెట్టేసే విధంగా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ 10% అంటే 7.5, దానికి డబుల్ కదా 20% అంటే, అప్పుడు ఏమవుతుంది, 15 అవుతుంది. అలా ఈ వాల్యూ అంతా 15 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 225 ఉందా. సో 225 మైనస్ x% ఆఫ్ 420, x% ఆఫ్ 420 ఉంది. సో దీన్ని అటు బట్టుకెళ్ళు, దీన్ని ఇటు బట్టుకురా. అప్పుడు ఏమవుతుందంటే x% ఆఫ్ 420 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 225 మైనస్ 15, దట్ ఈజ్ ఏమవుతుంది, 210 అవుతుందా, అవునా కదా? సో 210 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 0 0 క్యాన్సిల్ అవుతుందా. 21 1 టైం పోతుంది, 21 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అగైన్ 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. అలా x/50 ఈక్వల్ టు 1. మరి దీన్ని బట్టి x ఈక్వల్ టు ఏమవ్వాలి, x షుడ్ బి 50. ఓకేనా? సో అలా x వాల్యూ ఏమవుతుందంటే 50 అవుతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 104. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వెన్ 106 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఇట్ రెడ్యూసెస్ టు ఇట్స్ 47%, వాట్ ఈజ్ 11.5% ఆఫ్ దట్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య నుండి 106 తీసివేసినప్పుడు అది దాన్ని 47% తగ్గుతుంది. ఆ సంఖ్యలో 11.5% విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లోంచి 106 తీసివేయబడింది అనమాట. అంటే సింపుల్గా ఈ నెంబర్లోంచి 106 తీసేశారు. ఆ విధంగా తీసేయడం వల్ల ఆ నెంబర్ ఏమైందంటే చూడండి, రెడ్యూస్డ్ టు ఇట్స్ 47%, అంటే 47%కి తగ్గిపోయింది. అంతేగాని 47% తగ్గిపోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. రెడ్యూస్డ్ టు 47% అంటే 47%కి తగ్గిపోయింది. అంతేగాని ఆ నెంబర్లో 47% తగ్గిపోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు 47%కి తగ్గిపోయింది అంటే మీనింగ్ ఏంటి, ప్రజెంట్ 47% ఉందని మీనింగ్, అవును కదా? ఇలా 106 తగ్గిన తర్వాత 47% ఉంది అని మీనింగ్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది. చూడండి,
చూడండి ఇక్కడ ఒక నెంబర్ ఉంది, నెంబర్ ఏమవుతుంది మనకు తెలియదు కాబట్టి 100% అవుతుంది, అవునా కదా. సో ఇందులోంచి ఎంత తీసేశాడు, 106 తీసేశాడు, అవునా. సో 106 తీసేస్తే అదేమైంది, ఇట్ రెడ్యూస్ టు 47%. ఇలా జరగటం వల్ల అది ఇప్పుడు ప్రజెంట్ 47% ఉందన్నమాట, అర్థమైందా. అలా 100% మైనస్ 106 ఈక్వల్ టు 47%. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే 11.5% ఆఫ్ దట్ నెంబర్, అంటే ఆ నెంబర్లో 11.5% వాల్యూ ఏంటి అనేసి అడుగుతున్నాడు, అవునా. సో చూస్తే ఏమవుతుందంటే ఇది అటు పట్టుకెళ్ళు అప్పుడు ఏమవుతుందంటే 100 మైనస్ 47 దట్ ఈజ్ 53 అవుతుందా, 53% అవుతుంది. సో 53% ఈక్వల్ టు ఇది అటు వెళ్తే 106 అవుతుందా, అలా ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. మనల్ని అడుగుతుందేమో నెంబర్లో 11.5% వాల్యూ, అంటే 11.5% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అవునా. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్, 53 వన్ టైమ్, 53 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 ఇంటూ 11.5, మరి 2 11 22 ప్లస్ 2 ఇంటూ 0.5 అంటే 1 అవుతుంది, 22 ప్లస్ 1 అంటే 23 అవుతుంది అనమాట, ఓకేనా. అలా 11.5% వాల్యూ ఎంత అంటే 23 అనమాట, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 105. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 60% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 36 గివ్స్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ దెన్ ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క 60% 36కు జోడించబడితే అదే సంఖ్య వస్తుంది అప్పుడు సంఖ్య ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక నెంబర్లో 60%ని దేనికి యాడ్ చేశాడు, 36కి యాడ్ చేశాడు. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల అప్పుడు ఏమొస్తుందంటే గివ్స్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, అంటే ఈ 60%ని 36కి యాడ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆ నెంబరే వస్తుంది అనమాట, నెంబర్ ఇట్ సెల్ఫ్ కదా. సో గివ్స్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది అనమాట. మళ్ళీ అదే నెంబర్ అంటే ఎంత పర్సెంట్, 100% వస్తుంది, అర్థమైందా. ఒక నెంబర్లో 60%ని 36కి యాడ్ చేస్తే అప్పుడు మనకి అదే నెంబర్ వస్తుంది, అంటే 100% వాల్యూ వస్తుంది. సో దీన్ని బట్టి ఏమవుతుందో చూడండి. సో ఈ 60% అటు పట్టుకెళ్తే 100 మైనస్ 60 అంటే 40% అవుతుందా. సో 40% ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 36 కదా. సో 40% ఈక్వల్ టు 36 అవుతుంది. మనల్ని అడిగింది ఏంటంటే దెన్ ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో నెంబర్ అంటే ఏమవుతుంది, 100% కనుక్కుంటే సరిపోతుంది, అవునా. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 4 వన్ టైమ్, 4 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 10 90 అవుతుంది. అలా నెంబర్ ఏమవుతుందంటే 90 అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 106. ఇక్కడ ఏమంటాడంటే 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 46 లెస్ దాన్ 4/5 ఆఫ్ దట్ నెంబర్ ఫైండ్ ద నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క 40% ఆ సంఖ్య యొక్క 4/5వ వంతు కంటే 46 తక్కువగా ఉంది, సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఏమనుకోవచ్చు, 100% అనుకోవచ్చా, ఓకేనా. సో అయితే ఇందులో అంటే నెంబర్లో 40% ఎలా ఉందంటే చూడండి, 40% ఈజ్ అంటే 40% ఈక్వల్ టు ఇది ఎలా ఉందంటే 46 లెస్ దాన్ 4/5 ఆఫ్ దట్ నెంబర్, అంటే ఈ నెంబర్లో 4/5 కంటే 46 తక్కువ ఉందంట. మరి నెంబర్ అంటే 100% కదా, మరి దీంట్లో 4/5 అంటే ఏమవుతుంది, 4/5 అంటే టోటల్ 80% అవుతుందా, ఓకేనా. ఇది మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 4/5 అంటే ఎంత 80% అని కదా. సో అలా 80% కంటే ఎంత తక్కువ, 46 తక్కువ, ఓకేనా. అలా 40% అనేది ఎలా ఉందంటే ఈ 80% కంటే, అంటే నెంబర్లో 4/5 కంటే 46 తక్కువ, ఓకేనా. అలా ఇవి ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే నెంబర్ అడుగుతున్నాడు, అంటే సింపుల్గా 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సో ఇది అటు పట్టుకెళ్ళు, అలాగే ఇది అటు పట్టుకెళ్ళు, అప్పుడు ఏమవుతుందంటే 80 మైనస్ 40 అలా 40% అవుతుందా. 40% ఈక్వల్ టు ఇది అటు వెళ్తే 46 అవుతుందా. సో అలా 40% ఈక్వల్ టు 46. మనల్ని అడుగుతుందేమో నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది, ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్, అలాగే 0 క్యాన్సిల్, 4 వన్ టైం పోతుంది, 4 ఇక్కడ 11 టైమ్స్ పోతుందా, 11 టైమ్స్ పోగా 44 పోగా 2 మిగులుతుందా. 2 అంటే 2లో పోదు కాబట్టి పాయింట్ పెడితే 20 అవుతుంది, అంటే 5 టైమ్స్ పోతుందా. సో అలా 11.5 టైమ్స్ పోతుంది. 11.5 ఇంటూ 10 క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 115 అవుతుందా. సో అలా నంబర్ ఏమవుతుందంటే 115 అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 107. ఇక్కడ ఏమంటాడంటే 35% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ద సేమ్ యాజ్ 30% ఆఫ్ అనదర్ నెంబర్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క 35% మరొక సంఖ్య యొక్క 30%తో సమానం,
మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్య యొక్క నిష్పత్తిని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 35% ఆఫ్ ఏ నెంబర్ అంటున్నాడు. ఈ నెంబర్ మనకు తెలియదు కాబట్టి లెటర్స్ దీన్ని ఏ అనుకుందాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇంకొక నెంబర్ కూడా ఉంది, అవునా కదా? మరి అలాంటప్పుడు డిఫరెంట్గా తీసుకోవాలి కదా. సో అందుకే ఈ ఫస్ట్ నెంబర్ని ఏ అనుకుంటున్నా. అలా 35% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏమవుతుంది? 35% ఆఫ్ ఏ అవుతుంది. ఈజ్ ద సేమ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? 30% ఆఫ్ అనదర్ నెంబర్. ఓకేనా, 30% ఆఫ్ అనదర్ నెంబర్. ఈ అనదర్ నెంబర్ని లెటర్స్ సే బి అనుకుంటున్నా. అలా 35% ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే 35% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ సెకండ్ నెంబర్, దట్ ఈస్ బి. ఓకేనా, సో అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఏకి బీకి, ఎందుకంటే ఏ ఫస్ట్ నెంబరు బి సెకండ్ నెంబరు, అలా ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. ఓకేనా, సో చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయొచ్చా? ఏమవుతుంది అంటే చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏ బై బి కదా కావాల్సింది, A:B కదా. సో A/B కనుక్కుంటే అప్పుడు ఏమవుతుందంటే 6/7 అవుతుందా? అలా ఏకి బీకి రేషియో ఏమవుతుందంటే 6/7, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 108. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 25 దెన్ 20% ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క సగంలో 4వ వంతు 25 అయితే ఆ సంఖ్యలో 20% అంటే ఏమిటి, అంటే ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సింపుల్గా. ఓకేనా, సో చూస్తే 1/4 అంటే 1/4 ఆఫ్ అంటే మళ్ళీ 1/2 ఆఫ్ ఏ నెంబర్ అంటున్నాడు. మనకు తెలియదు కాబట్టి ఏ అనుకుందాం. ఈజ్ 25 అంటే ఈ వాల్యూ అంతా 25కి ఈక్వల్ అంటున్నాడు. అయితే ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ నెంబర్ అడగల, ఏమడుగుతున్నాడు? 20% ఆఫ్ దట్ నెంబర్ అడుగుతున్నాడు. అంటే నెంబర్లో 20% వాల్యూ అడుగుతున్నాడు. మరి 20% అంటే వాల్యూ ఎంత, ఐ మీన్ ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది? 1/5 అవుతుంది. ఆఫ్ దట్ నెంబర్ అంటున్నాడు. నెంబర్ అంటే ఏ అనుకున్నాం కదా. సో నెంబర్లో 20% అంటే 1/5 ఆఫ్ ఏ, ఈ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, నెంబర్ అడిగితే ఏ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ 20% అడుగుతున్నాడు. దీంట్లో నెంబర్లో 20% అంటే 1/5 అనమాట. సో 1/5 వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, సో చూస్తే ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది దీన్ని బట్టి చెప్పండి. 25 into 4 into 2 అవుతుందా? 25 into 4 into 2 అవుతుంది. బట్ మనకి కావాల్సింది ఏంటి? ఏ వాల్యూ కాదు, 1/5 ఆఫ్ ఏ కావాలి, అవునా? సో కాబట్టి 1/5 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇంటూ ఇక్కడ కూడా 1/5 క్యాన్సిల్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, సో 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 2s 10, 10 4s 40 అవుతుంది. అలా 1/5 ఆఫ్ ఏ లేదా 20% ఆఫ్ నెంబర్ ఏమవుతుందంటే 40కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 109. ఇక్కడ ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 82% అండ్ 73% ఆఫ్ ద సేమ్ నెంబర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సేమ్ నెంబర్ ఈజ్ 72, వాట్ ఈజ్ 48% ఆఫ్ ద నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకే సంఖ్యలో 82% మరియు 73% మధ్య వ్యత్యాసం 72, సంఖ్యలో 48% ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అందులో 82%కి అలాగే అదే నెంబర్లో 73%కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 72 అని ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే అదే సంఖ్యలో అదే నెంబర్లో 48% వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ సేమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా వీటి మధ్య డిఫరెన్స్ తీసేసుకోవచ్చు, అవునా కదా? సేమ్ నెంబర్ కాబట్టి 82%కి 73%కి డిఫరెన్స్ డైరెక్ట్గా ఏమవుతుందంటే 9% అయిపోతుంది అనమాట. ఓకేనా, 9% అయిపోతుంది. అయితే ఈ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అన్నాడు? ఈజ్ 72 అంటున్నాడు. అలా 9% ఈక్వల్ టు 72 అంటున్నాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఇదే నెంబర్లో సేమ్ నెంబర్లో 48% వాల్యూ ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 9 1 టైం పోతుంది, 9 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 48 into 8 అనమాట. మళ్ళీ దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాం మనం? సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 8 into 8 8 ఎంత? 64. కాబట్టి లాస్ట్ డిజిట్ షుడ్ బి 4. అలా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనమాట. ఇక్కడ మిగతా అన్నిటికీ లాస్ట్ డిజిట్ 4 లేదు కదా, కాబట్టి 4 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. లేదంటే నార్మల్గా చేసేసుకోండి. 8 8 64, 4 ఇక్కడ 6 క్యారీ, 8 4 32, 6 ఎంత? 38 అవుతుంది. అలా 384 అనేది వాల్యూ అవుతుంది. ఓకేనా, అలా కాకుండా సపోజ్ మనల్ని అసలు నెంబర్ ఏంటి అని అడిగితే అప్పుడు ఏం చేస్తాం? 100% కనుక్కుంటాం. ఓకేనా, ఇంతే, ఇంతకుమించి ఏముండదు. నెంబర్ అడిగితే 100% కనుక్కుంటాం. లేదు దాంట్లో 48% వాల్యూ ఎంత, 10% వాల్యూ ఎంత అడిగాడు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఆ వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా,
చూడండి క్వశ్చన్ నెంబర్ 110. ఇక్కడ ఏమంటాడు అంటే 25% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 7 మోర్ దాన్ 30% ఆఫ్ అనదర్ నెంబర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ 29. వాట్ ఆర్ ద నెంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క 25% మరొక సంఖ్య యొక్క 30% కంటే 7 ఎక్కువ. సంఖ్యల మధ్య వ్యత్యాసం 29. సంఖ్యలు ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేద్దామన్నా మనకి ఆప్షన్ వెరిఫై చేయడం అనేది కుదరదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్స్ 29 అన్నాడు. అవునా, మరి ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ప్రతి చోట మనకి 29 వస్తుంది. అవునా, మరి ఇక్కడ ప్రతి చోట 29 వస్తుంది కాబట్టి ఆప్షన్ వెరిఫై చేయడానికి కుదరదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా డైరెక్ట్ చేయాల్సిందే. ఓకేనా, మరి డైరెక్ట్ చేయాల్సినప్పుడు ఏం చేయాలంటే చూడండి, 25% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి లెటర్స్ ఈ నెంబర్ని అంటే ఫస్ట్ నెంబర్ని ఏ అనుకుందాం. అందులో 25% అంటే ఎంత, 1/4 అనమాట. అవునా కదా, 25% అంటే 1/4. మరి ఏలో 1/4 అంటే ఏమవుతుంది, A/4 అవుతుంది. అవునా, ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడంటే 30% ఆఫ్ అనదర్ నెంబర్. దీనికంటే 7 ఎక్కువ అనమాట. 7 మోర్ దాన్ 30% ఆఫ్ అనదర్ నెంబర్. మరి 30% ఆఫ్ అనదర్ నెంబర్ అంటే ఈ అనదర్ నెంబర్ని లెటర్సే బి అనుకుందాం. ఓకేనా, ఇది బి అనుకుంటే దీంట్లో 30% అనమాట. 30% అంటే ఎంత, 3/10 అనమాట. ఓకేనా, అలా ఇది 3b/10 అవుతుంది. అర్థమైందా? సో ఇది 3b/10 అవుతుంది. దానికంటే 7 ఎక్కువ అనమాట. అంటే 3b/10 కంటే 7 ఎక్కువ అనమాట. ఓకేనా, సో ఇది అనమాట రిలేషన్. సో చూస్తే A/4 అవుతుంది. A/4 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 10 అవుతుంది. 3b + 70 అవుతుందా. సో ఇక్కడ చూస్తే 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 5a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6b + 140 అవుతుందా. 6b + 140. దీన్ని బట్టి 5a - 6b ఈక్వల్ టు ఏమవుతుంది, 140 అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ ఈజ్ 29 అన్నాడు. మరి డిఫరెన్స్ అంటే ఏం తీసుకోవాలి, a - b తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 29. మళ్ళీ చాలామంది డౌట్ ఏంటంటే a - b ఎందుకు తీసుకున్నారు, b - a తీసుకోవచ్చుగా అనేసి అనుకుంటారు. ఇలా తీసుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ మెన్షన్ చేసింది ఏ నెంబరు, ఫస్ట్ నెంబర్ ఏ అనుకున్నాం కదా. సో ఆ ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటే ఇలా ఆర్డర్ కూడా ముఖ్యమే. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి. మరి ఫస్ట్ నెంబర్ ఏ అనుకున్నాం, సెకండ్ నెంబర్ బి అనుకున్నాం. వాటి మధ్య డిఫరెన్స్ దట్ ఈస్ 29 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని 5 పెట్టి మల్టిప్లై చేస్తే ఈ ఓవరాల్గా 5 పెట్టి మల్టిప్లై చేస్తాను అనుకోండి, 5a 5a క్యాన్సిల్ అయిపోతాయా సబ్ట్రాక్ట్ చేస్తే. అవునా కదా, సో 5 పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇది 5a అవుతుంది, ఇదేమో 5b అవుతుంది. 5 × 29 అంటే ఇది ఎంత అవుతుందంటే ఇది 30 అనుకోండి, 150 అయింది. కానీ ఇది 29 కాబట్టి ఇంకొక 5 తగ్గిద్ది అనమాట. అంటే ఇది 145 అవుతుంది అనమాట. ఓకేనా, 5 × 25 అంటే 145 అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, సైన్స్ మార్చుకుంటాం కదా, మార్చుకుంటే ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. -6b +5b ఏమవుతుంది, -b అవుతుందా. ఈజ్ ఈక్వల్ టు ఇది -5 అవుతుంది. అలా b వాల్యూ 5 అవుతుంది. సో b 5 రాగానే మళ్ళీ ఏ కోసం చూడకూడదు. ఎందుకంటే ఇక్కడ 5 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏముంది, ఇదేనా కదా. సో నెంబర్సే కదా అడిగింది, నెంబర్స్ అంటే ab కదా. సో b వాల్యూ 5 వచ్చింది. 5 వచ్చినప్పుడు ఇంకా 5 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్ కదా. సో అంతవరకు చేస్తే సరిపోతుంది. లేదు మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఏంటి, నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 29 ఇచ్చాడు. బి వాల్యూ 5. అప్పుడు ఏమవుతుంది, 29 + 5 అవుతుంది అంటే 34 అవుతుంది. అలా ఇంకొక నెంబర్ 34, 5, 34 నెంబర్స్ ఇవేనా కదా. కానీ ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 111. ఇక్కడ ఏమంటాడంటే ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 15%. ద నెంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ 64 లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య మొదట 20% తగ్గి తరువాత 15% పెరుగుతుంది. అలా పొందిన సంఖ్య అసలు సంఖ్య కంటే 64 తక్కువ. అసలు సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీన్ని మనం రేషియోస్ని వాడి చేయొచ్చు, లేదంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడి కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడి ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, సో చూస్తే ఇక్కడ ఒరిజినల్ నెంబర్ ఉంది, అది ఎంతో మనకు తెలియదు కాబట్టి లెటర్సే 100% అనుకుందాం. ఓకేనా, సో ఒరిజినల్ నెంబర్ వచ్చేసి 100% అనుకుంటే అదేమైంది, ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20% అంటే ఇది ఫస్ట్ టైము 20% డిక్రీజ్ అయిందనమాట. కాబట్టి -20%. అండ్ ఇంకేమంటాడు అంటే అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 15% అంటే దీని మీద మళ్ళీ ఇంకొక 15% ఇంక్రీజ్ అయింది కాబట్టి +15%. అర్థమైందా, నెంబర్ అనేది ఫస్ట్ 20% డిక్రీజ్ అయింది, దాని మీద మళ్ళీ 15% ఇంక్రీజ్ అయింది. మరి ఇలా 2 సార్లు చేంజ్ అయిందంటే అప్పుడు ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడతాం. అవునా, సో ఇది ఏ వాల్యూ తీసుకుంటాం, ఇది బి
వాల్యూ తీసుకుంటాం. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. అవునా, మరి ఏ అంటే -20, బి అంటే +15. ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది, -20 + 15 అంటే -5 అవుతుంది. ప్లస్ ఏబి బై 100 అంటే మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే -20 × 15. అవునా, సో మల్టిప్లై చేస్తే -20 × +15 దీనికి బై 100 చేయాలి. అర్థమైందా? లేదంటే ఫార్ములా చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. కానీ ప్రతిసారి ఫార్ములా వేయకూడదు, డైరెక్ట్గా ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ప్లస్ మల్టిప్లై చేసి బై 100 చేయండి దానికి. ఓకేనా, యాడ్ చేయండి ప్లస్ మల్టిప్లై చేసి బై 100 చేయండి, అంతేగాని ఫార్ములా గుర్తుపెట్టుకోకూడదు. ఓకేనా, సో యాడ్ చేస్తే ఏమైందంటే -5 వచ్చింది, ప్లస్ మల్టిప్లై చేస్తే -20 × 15 వచ్చింది, దానికి బై 100 చేయాలి. చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 టైమ్, 2 ఇక్కడ 5 టైమ్స్, 5 1 టైమ్, 5 ఇక్కడ 3 టైమ్స్, అలా -5 -3 అంటే -8% అవుతుంది. అంటే ఒరిజినల్ నెంబర్తో పోలిస్తే ఇప్పుడు ఇలా చేంజ్ అయిన తర్వాత నెంబర్ ఏమవుతుందంటే 8% తగ్గుతుంది అనమాట. ఓకేనా, నెంబర్ ఏమవుతుందంటే 8% తగ్గుతుంది, అంటే 8% తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చే నెంబర్ అనేది. కానీ ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ద నెంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ 64 లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ కంటే ఇప్పుడు వచ్చిన నెంబర్ ఎలా ఉంది, 64 తక్కువ ఉంది. కానీ ఇక్కడ పర్సంటేజ్లో ఎంత తక్కువ ఉంది, 8% తక్కువ ఉంది. అలా 8% ఈక్వల్ టు ఏమవుతుందంటే 64 అవుతుందా లేదు, ఎందుకంటే పర్సంటేజ్లోనేమో 8% తక్కువ ఉంది ఇప్పుడు వచ్చిన నెంబరు, కానీ నెంబర్ రూపంలో ఎంత తక్కువ ఉంది, 64 తక్కువ ఉంది. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటి, ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా కదా, సో చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 8 1 టైమ్, 8 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 8 × 100 దట్ ఈస్ 800. అలా ఒరిజినల్ నెంబర్ ఏమవుతుందంటే 800 అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 112. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ 25% ఈజ్ 24 దెన్ ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య మరియు దాని 25% మధ్య వ్యత్యాసం 24 అయితే అప్పుడు సంఖ్య ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ అండ్ ఇట్స్ 25% ఈజ్ 24 అన్నాడు. మరి నెంబర్ అంటే పర్సంటేజ్లో ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. అవునా, పర్సంటేజ్లో 100% ఉంటుంది. అయితే ఈ నెంబర్కి ఇందులో 25%కి, మరి ఇందులో 25% అంటే ఎంత, 25% అనే కాదా, సో ఇందులో 25%కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 100%కి 25%కి, అంటే నెంబర్కి ఈ 25%కి డిఫరెన్స్ ఎంత అంటే 24 అని ఇచ్చాడు. అవునా, మనల్ని అడుగుతుందేమో నెంబర్ అడుగుతున్నాడు, అంటే సింపుల్గా 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా, సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 75% అవుతుందా, 75% ఈక్వల్ టు 24 అని ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో నెంబర్, దట్ ఈజ్ 100% కనుక్కుంటే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 25 3 టైమ్స్ పోతుంది 75లో, ఇక్కడేమో 4 టైమ్స్ పోతుంది. అవునా, 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 8 4s 32. అలా నెంబర్ ఏమవుతుందంటే 32, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 113. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 15% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18% ఆఫ్ బి దెన్ వాట్ % ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ ఏ యొక్క 15% బి యొక్క 18%కి సమానం అయితే అప్పుడు బి యొక్క ఎంత శాతం ఏ యొక్క 20% సమానం అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 15% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 18% ఆఫ్ బికి ఈక్వల్ అన్నాడు. అవునా, సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మరి దీన్ని బట్టి ఏకి బికి రేషియో కట్టొచ్చా, సో పర్సంటేజ్ క్యాన్సిల్. 3 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. అలా A:B రేషియో ఏమవుతుందంటే ఈ 5 అటు వెళ్తే 6/5 అవుతుందా, అవునా కదా. సో అలా ఏకి బికి రేషియో ఎంత అంటే 6:5 అవుతుంది. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే చూడండి, వాట్ % ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఏ అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ వాట్ % అన్నాడు కాబట్టి మనం వాట్ అంటే మనకు తెలియదు కాబట్టి లెట్ us say X% అనుకుందాం. ఓకేనా, అలా X% ఆఫ్ బి కదా, సో X% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 20% ఆఫ్ ఏ కదా, 20% ఆఫ్ ఏ. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా, చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, అవునా కదా. సో ఎక్స్ ఇంటూ బి అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్ ఉంది. సో 5 పార్ట్స్ ఉంది ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ ఏ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 6 పార్ట్స్ ఉంది. అవునా కదా, 6 పార్ట్స్. లేదంటే పి రాయిపోయినా పర్లా, ఓకేనా, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా, డైరెక్ట్గా రాసినా రాయిపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, సో చూస్తే ఇక్కడ మళ్ళీ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది. 5 1 టైము, 5 ఇక్కడ 4 టైమ్స్ పోతుందా. అలా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 6 24 అవుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఏమనుకున్నాం
ఏమనుకున్నాం, వాట్ పర్సెంట్ ఆఫ్ బి అంటే x% అనుకున్నాం కదా. సో x% అంటే 24% ఆఫ్ బి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 24% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. అలా వాట్ పర్సెంట్ ఆఫ్ బి అంటే ఎంత, 24%. ఓకేనా, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 114. ఇక్కడ ఏమంటాడంటే ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20% ఆఫ్ ద లార్జర్ నెంబర్ ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 40 దెన్ ఫైండ్ ద లార్జర్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు సంఖ్యల వ్యత్యాసం పెద్ద సంఖ్యలో 20% ఉంటుంది. ఒకవేళ చిన్న సంఖ్య 40 అయితే అప్పుడు పెద్ద సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి, లెట్ us say లార్జర్ నెంబర్ అండ్ స్మాలర్ నెంబర్. అవునా కదా, లార్జర్ నెంబర్ స్మాలర్ నెంబరు, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఈజ్ 20% ఆఫ్ ద లార్జర్ నెంబర్. 20% అంటే ఎంత, 1/5 ఆఫ్ ద లార్జర్ నెంబర్ అంటే సింపుల్గా ఇంటూ ఎల్ అనమాట. అలా డిఫరెన్స్ ఏమవుతుందంటే L/5 అవుతుంది. ఓకేనా, నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏమవుతుందంటే L/5. అయితే ఇక్కడ L/5 అనేది పాజిటివ్ వాల్యూ. అవునా, మరి పాజిటివ్ డిఫరెన్స్ రావాలంటే పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేయాలి. అవునా, మరి ఇక్కడ లార్జర్ నెంబర్లోంచి స్మాలర్ నెంబర్ తీసేస్తేనే అప్పుడు డిఫరెన్స్ అనేది పాజిటివ్ డిఫరెన్స్ వస్తుంది. అలా నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అంటే L-S తీసుకోవాలి, అంతేగాని S-L తీసుకోకూడదు. అర్థమైందా? ఒకవేళ S-L తీసుకుంటే అప్పుడు నెగిటివ్ డిఫరెన్స్ వచ్చింది, బట్ మనకి ఇక్కడ వచ్చింది పాజిటివ్ డిఫరెన్స్ కాబట్టి L-S తీసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, స్మాలర్ నెంబర్ ఇచ్చేసాడు, ఎంత అంట, స్మాలర్ నెంబర్ ఈజ్ 40. అలా ఈ వాల్యూ 40 ఇచ్చేసాడు. అవునా, సో ఇది అటు పంపించేస్తే అది ఇటు పట్టుకురా, అప్పుడు ఏమవుతుందంటే L-L/5 అవుతుందా ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుందా. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే LCM 5 అవుతుంది, 5L - L 4L అవుతుందా, 4L ఈజ్ ఈక్వల్ టు 40 అయినా కాదు, సో 40. అండ్ ఇక్కడ క్యాన్సిలేషన్ చూస్తే ఏమవుతుందంటే 4 1 టైము, 4 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అలా L = 5 × 10 దట్ ఈజ్ 50. అలా లార్జర్ నెంబర్ ఏమవుతుందంటే 50 అవుతుంది. అవునా కదా. అండ్ అలాగే మనకి స్మాలర్ నెంబర్ కూడా ఇచ్చాడు, నో ప్రాబ్లం. ఇంకా చూడండి క్వశ్చన్ నెంబర్ 115. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈజ్ టు బి యాడెడ్ టు 12% ఆఫ్ 2400 సో దట్ ద సమ్ విల్ బి ఈక్వల్ టు 18% ఆఫ్ 5400 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2400లో 12% ఏమి జోడించాలి, తద్వారా మొత్తం 5400లో 18% సమానంగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఇక్కడ 12% ఆఫ్ 2400 ఏదైతే ఉందో దీనికి దేన్ని యాడ్ చేస్తే అప్పుడు ఈ ఓవరాల్ సమ్ అనేది 18% ఆఫ్ 5400కి ఈక్వల్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏ వాల్యూ యాడ్ చేస్తే ఈ నెంబర్కి ఇది ఏదైతే ఉందో దీనికి ఏ వాల్యూ యాడ్ చేస్తే అప్పుడు ఓవరాల్ సమ్ అనేది ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ వాల్యూ మనకు తెలియదు కాబట్టి లెట్ us say x అనుకుందాం. అర్థమైందా? మరి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది చూడండి, పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అవుతుందా, అలాగే ఇక్కడ పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అవుతుందా. సో x కోసం ఏం చేయాలంటే ఇది అటు పంపించేసేస్తే అప్పుడు x = ఏమవుతుందంటే ఇక్కడ ఏముంటుంది 18 × 54. అవునా, 18 × 54 ఉంటుంది, మైనస్ ఈ వాల్యూ అటు వెళ్తుంది కదా, ఈ వాల్యూ అంటే 12 × 24 అవుతుందా. అలా x = ఇది అవుతుంది అనమాట. కానీ మళ్ళీ x వాల్యూ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే 8 4s ఎంత 32, అంటే లాస్ట్ డిజిట్ 2 అవుతుంది. అవునా, మైనస్ ఇక్కడ ఏమవుతుంది అంటే 2 4s లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 8 అవుతుందా. కానీ ఇక్కడ 2లోంచి 8 పోదు, అప్పుడు మనం తెచ్చుకుంటాం కదా అప్పు తెచ్చుకున్నప్పుడు 12 అవుతుంది. 12లోంచి 8 పోతే లాస్ట్ డిజిట్ అనేది 4 ఉండాలి. అలా x వాల్యూలో లాస్ట్ డిజిట్ ఏమి ఉండాలంటే 4 ఉండాలి. మరి 4 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 4th ఆప్షన్. అవునా కదా. సో అలా 684 అనేది ఆన్సర్ అవుతుంది. లేదంటే మీరు దీన్ని సాల్వ్ చేసుకున్నా సరే ఇదే వస్తుంది అనమాట. ఓకేనా, సాల్వ్ చేసినా సరే 684 వస్తుంది. ఓకేనా, అలా ఈ 12% ఆఫ్ 2400కి 684 యాడ్ చేశారనుకోండి అప్పుడు ఓవరాల్ సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 18% ఆఫ్ 5400కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అలా x వాల్యూ ఇది అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 116. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈక్వల్ టు బి దెన్ b% ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ 20% ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే అప్పుడు b% ఆఫ్ 20 ఈ కింది వాటిలో దేనికి సమానం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 20% ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, బి అని ఇచ్చాడు. అవునా, అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే
బి పర్సెంట్ ఆఫ్ 20 వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి బి ఉంది కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి, బి పర్సెంట్ ఆఫ్ 20, అవునా. అయితే ఇక్కడ పర్సెంట్ ఆఫ్ 20 లేదు కాబట్టి మల్టిప్లై చేయి బోత్ సైడ్స్, ఓకేనా. సో పర్సెంట్ ఆఫ్ 20 పెట్టి అటు ఇటు మల్టిప్లై చేయి, ఓకేనా. సో పర్సెంట్ ఆఫ్ 20, ఇక్కడ పర్సెంట్ అంటే ఏమవుతుంది, 1/100 రాసుకోవచ్చు లేదు. సో పర్సెంట్ బదులు 1/100 రాసుకుంటున్నా, ఆఫ్ 20. సో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసాం, ఓకేనా. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, ఈ వాల్యూ ఇన్ ద సెన్స్ ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్, 2 1 టైం అవుతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, అగైన్ 5 1 టైం, 5 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అలా ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ 4% ఆఫ్ ఏ ఏమవుతుంది, 4% ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. బి పర్సెంట్ ఆఫ్ 20 అంటే 4% ఆఫ్ ఏ. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 117. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ పర్సెంట్ ఆఫ్ 1 అవర్ ఈజ్ 1 minute 12 seconds అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1 నిమిషం 12 సెకండ్లు 1 గంటలో ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది ఎలాంటి ప్యాటర్న్, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అలాంటి ప్యాటర్న్, అవునా. మరి ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేనేం చేయమన్నాను, హాఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాయమన్నా. మరి ఇక్కడ హాఫ్ తర్వాత ఎవరు ఉన్నారు, 1 అవర్ అయినా కదా. సో 1 అవర్ని కింద రాయండి, సో 1 అవర్ని కింద రాయండి. రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పైన రాయమన్నా. రిమైనింగ్ ఎవరు, 1 minute 12 seconds. మరి 1 minute 12 seconds అంటే మీనింగ్ ఏంటి, 1 minute ప్లస్ 12 seconds, అవునా కదా. 1 minute ప్లస్ 12 seconds. మరి 1 minute అంటే ఎన్ని సెకండ్స్, 60 seconds ప్లస్ 12 seconds. 60 ప్లస్ 12 అంటే 72 seconds అనమాట. ఆ 72 secondsని పైన రాయండి, అర్థమైందా. హాఫ్ తర్వాత 1 అవర్ కాబట్టి 1 అవర్ కింద రాయండి, రిమైనింగ్ వాళ్ళని పైన రాయండి. రిమైనింగ్ వాళ్ళు అంటే 1 minute 12 seconds, ఓవరాల్గా ఎన్ని సెకండ్స్ అంటే 72 seconds అనమాట, ఓకేనా. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, అవునా. సో ఇప్పుడు ఎయిదర్ మొత్తాన్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలి లేదా మొత్తాన్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, అవునా కదా. సో ఇక్కడ అవర్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది. సో ఎలా కన్వర్ట్ చేస్తామంటే చూడండి, 72 seconds బై 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్, 60 minutes, అవునా కదా. 60 minutes, అగైన్ మినిట్స్ కాదు మనకు కావాల్సింది సెకండ్స్. మళ్ళీ ఈ మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. 1 minute అంటే ఎన్ని సెకండ్స్, 60 seconds, అవునా. సో 60 ఇంటూ 1 minute అంటే 60 seconds. అలా 1 అవర్ అంటే 60 ఇంటూ 60 seconds ఇంటూ 100 ఉంది, చేస్తే మనకి పర్సంటేజ్ తేలిపోతుంది. సో చూస్తే సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతుంది. 6 ఇంటూ 6 ఎంత, 36 అవుతుందా. 36 1 టైము, 36 ఇక్కడ 2 times. అలా ఓవరాల్గా ఎంత పర్సెంట్ అవుతుంది అంటే 2% అవుతుంది. అలా ఈ 1 అవర్లో 1 minute 12 seconds అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 2% ఉంటుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 118. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 40% ఆఫ్ 70 ఈజ్ X% మోర్ దాన్ 30% ఆఫ్ 80 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ 40% ఆఫ్ 70 30% ఆఫ్ 80 కంటే X% ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు X యొక్క విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జనరల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవగానే మన వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు 40% ఆఫ్ 70 అంటున్నాడు, ఓకేనా. 40% ఆఫ్ 70 ఇది ఎలా ఉందంటే చూడండి, ఈజ్ X% మోర్ దాన్ 30% ఆఫ్ 80 అంటే ఈ 30% ఆఫ్ 80 ఏదైతే ఉందో దీనికంటే ఎంత ఎక్కువ ఉందంట, X% ఎక్కువ ఉందంట. కాబట్టి ప్లస్ X% చేస్తారు. ఈ విధంగా అర్థం చేసుకుంటారు మనోళ్ళు. కానీ వీడి మీనింగ్ ఇది కాదు, ఇలా చేస్తే మాత్రం తప్పు అయిపోతుంది ఆన్సర్, ఓకేనా. వీడి మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది కదా, 40% ఆఫ్ 70 ఇది ఒక వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఇక్కడున్న ఈ వాల్యూతో పోలిస్తే సమ్ పర్సెంట్ ఎక్కువ ఉందన్నమాట, ఓకేనా. సమ్ పర్సెంట్ మోర్ అంటే సమ్ పర్సెంట్ ఎక్కువ ఉంది. ఈ వాల్యూ అనేది ఈ వాల్యూతో పోలిస్తే ఎంత ఎక్కువ ఉందంటే సమ్ పర్సెంట్ ఎక్కువ ఉంది. దాన్నే ఏమంటున్నాడు అంటే వీడు X% ఎక్కువ ఉంది అనేసి చెప్తున్నాడు, ఓకేనా. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే జాగ్రత్తగా చూడండి చెప్తాను, ఓకేనా. ఇక్కడ 40% ఆఫ్ 70 అంటే పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతుందా. సో క్యాన్సిల్ అయిపోయి 4 into 7 అవుతుంది, అవునా. పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయి 4 into 7 దట్ ఈజ్ 28 అవుతుంది, అవునా. ఈ వాల్యూ 28. అలాగే ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుందంటే పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయి 3 8 24 అవుతుందా. సో అలా ఈ వాల్యూ ఏమవుతుందంటే 24 అవుతుంది. అయితే వీడి మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న ఈ వాల్యూ అనేది ఈ వాల్యూతో పోలిస్తే సమ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఆ పర్సంటేజే X% అన్నాడు, ఓకేనా. అలా మనం ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో కనుక్కుంటే అది X%కి ఈక్వల్ చేస్తే X వాల్యూ తెలిసిపోతుంది. అంతేగాని X% ఎక్కువ కాబట్టి ప్లస్ X% ఆ విధంగా ఆ అప్రోచ్ అనేది కరెక్ట్ కాదనమాట, ఓకేనా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూ అనేది దీనికంటే ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. చూస్తే ఇక్కడ 28 అనేది 24 కంటే ఎంత ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది, అవునా.
బై ఎంత మీద ఎక్కువ ఉంది, 24 మీద 4 ఎక్కువ ఉంది, అవునా కదా. కాబట్టి బై 24 పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేస్తే అప్పుడు ఇది ఈ 28 అనేది దీని మీద ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో తెలిసిపోతుంది, అవునా. సో 4 1 టైము, 4 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 1/6 ఇంటూ 100 అంటే ఏమవుతుందంటే 16.66% అవుతుంది, అవునా కదా. సో అలా 28 అనేది ఈ వాల్యూ కంటే 24 కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ ఉందంటే 16.66% ఎక్కువ ఉందన్నమాట, ఓకేనా, ఎక్కువ ఉంది. కానీ దీన్ని వీడు ఎలా చెప్పాడు, X% ఎక్కువ ఉందని చెప్పాడు, అవునా. అప్పుడు X% ఏమవ్వాలి, X% అంటే 16.66%, అవునా కదా. సో అలా X వాల్యూ ఏమవుతుందంటే 16.66% అవుతుంది. అంతేగాని మీరు అనుకున్నట్టు X% ఎక్కువ కాబట్టి ప్లస్ X%, ఈ అప్రోచ్ కరెక్ట్ కాదనమాట, ఓకేనా. పర్సంటేజ్లో సమ్ పర్సెంట్ ఎక్కువ ఉంది, దాన్నే X% ఎక్కువ ఉందని చెప్పాడు. అలా మనం కనుక్కుంటే ఎంత ఎక్కువ ఉంది ఈ వాల్యూ అనేది 16.66% ఎక్కువ ఉంది, దాన్ని వాడు X% ఎక్కువ ఉంది అన్నాడు. సో అలా X ఏమవుతుంది అంటే 16.66% అవుతుంది, ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.